ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇప్పుడు మీ ముందు ఉంచబోయే వాక్యం ఏంటి అంటే, రోమా 12:2 ఇక్కడ ఏమని ఉంటది అంటే, మీరు లోక మర్యాదని అనుసరించకుండా ఉత్తమమైనది, అనుకూలమైన దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనముగా రూపొందించబడినట్లుగా అని ఉంటదనమాట. అంటే ఏంటి ఈ వాక్యము? పౌలు గారు సంఘానికి రాశారనమాట. సంఘంలో అంటే విశ్వాసులకి ఆయన రాస్తున్నాడు. అంటే మనము అంటే ఎవరైతే దేవుని పట్ల విశ్వాసంగా ఉంటామో వారికి ఈ వాక్యం అనేది రాయబడింది. దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? మనం ఏం తెలుసుకోవాలి ఈ వాక్యం ద్వారా అంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏంటి ఉత్తమమైనది, అనుకూలమైనది దేవునికి అది దేవుని యొక్క చిత్తం అనమాట. మనం ఈ లోక మర్యాదని పాటించకుండా ఉండాలి. అంటే ఏంటి? ఈ లోకంలో అనేవి చాలా కార్యకలాపాలు అంటే చాలా థింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కానీ మనం ఏం తెలుసుకోవాలి? లోక మర్యాదని పాటించకూడదు. అంటే ఏంటి? లోకంలో అనేది పాపం అనేది ఉంది. అలాగే అబద్ధాలు చెప్తారు, పక్కవారిని మోసం చేస్తూ ఉంటారు. వారి బాగు కోసం పక్కవారిని నష్టాన్ని కలుగజేస్తూ ఉంటారు. ఇంకా అలాగే అనేకమైన విధాలైన పాపాలనేవి జరిగిస్తూ ఉన్నారనమాట. ఇటువంటి లోక సంబంధమైన కార్యాలకి మీరు లొంగొద్దు, మీరు చేయొద్దు. అలా చేసిన యెడల మీ చిత్తము మీ యందు దేవుని యొక్క చిత్తము ఎలా తెలుసుకోగలుగుతారు మీరు? మీకు దేవుని యొక్క పొందాల్సినది ఆశీర్వాదం ఎలా పొందగలుగుతారు? దేవుడు ఏం చెప్తున్నాడంటే వాటిని విడిచిపెట్టండి. వాటిని మీరు ఫాలో అవ్వద్దు. మీరు ఫాలో అవ్వాల్సిందంటే ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని మీరు ఎరిగి ఉండాలి. మీరు ఏదైతే దేవుని నా జీవితంలో జరిగించాలని మీరు ఆశపడుతున్నారో, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరగాలని మీరు ఆశపడుతున్నారో, ఆ చిత్తం మీరు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? దేవుణ్ణి ఫాలో అవ్వాలి. ఈ లోక మర్యాదలను పాటించకూడదు. వాటికి దూరంగా ఉండాలన్నమాట. సో దేవుడు అదే చెప్తున్నాడు. మీరు లోక మర్యాదలను పట్టించుకోకండి. అప్పుడే మీకు ఉత్తమమైనది, అనుకూలమైన దేవుని యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. మీరు నూతనముగా మార్చబడతారు. మీ మనస్సు అనేది మారుతుంది. మీరు నూతనంగా రూపొందించబడతారు అని చెప్పేసి వాక్యాలు మనకు చెప్తున్నాయి అనమాట. సో ఈ లోకాన్ని మనం అనుసరిస్తున్నామేమో, మీరు దేవుని యొక్క చిత్తాన్ని ఎరగక మీ యొక్క సొంత ఆలోచనలను బట్టి ఏవేవో కార్యాలు తలపడుతున్నారో వాటిని మీరు ఫెయిల్ అయిపోతున్నారేమో. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు చేసే ప్రతి ఒక్క పనిలోనూ నా చిత్తాన్ని మీరు తెలుసుకోనండి. అది నా చిత్తమో కాదో ప్రార్థన చేసి అడగండి. అలాగే లోక మర్యాదల్లో, లోకంకు సంబంధించిన పాపాల్లో, ఈ యొక్క లోకానికి సంబంధించిన కార్యకలాపాల్లో, చెడు కార్యకలాపాల్లో మీరు ఉన్నారేమో వాటిని విడిచిపెట్టండి అని ఉంటుందన్నమాట. సో ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్.